నమస్తే. నా పేరు సంకల్ప్. కాసేపు మీతో ముచ్చటించాలని ఈ ఆడియోను తీసుకొస్తున్నాను. మా అమ్మా నాన్నలు ఇద్దరూ టీచర్లే. 18-20 ఏళ్ళగా పిల్లలతో మమేకమై ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో పాఠాలు బోధించేవారు. సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వారిద్దరి సృజనాత్మకత నుండి సంకల్పం నీదై అనే కవితా సంకలనం 2019లో ఉదయించింది. అంతకుముందు మా నాన్న ఓ విద్యాశతకం కూడా రాశాడు. అమ్మ కొన్ని వ్యాసాలు మాసపత్రికలకు పంపేది. ఈ సంకల్పం నీదై కవితా పుస్తకానికి అన్నదానం చిదంబర శాస్త్రి గారు, శ్రీరామకవచం సాగర్ గారు, బిక్కి కృష్ణ గారు ముందు మాట రాశారు. నేను ఈ పుస్తకం పూర్తిగా చదివేటప్పుడు కళారత్న బిక్కి కృష్ణ గారు రాసిన ముందు మాట నాకు ఎంతగానో నచ్చింది. 9వ తరగతి చదివే నాకు ఈ పుస్తకంలోని కవిత్వం నచ్చింది. అంతకంటే ఈ ముందు మాట ఇంకా నచ్చింది. ఆ ముందు మాటను ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు ఉంచుతాను, స్వీకరించండి. ఈ ముందు మాట శీర్షిక గొప్ప హృదయ సంస్కారమున్న కవులు సావిత్రి శ్రీనివాసులు. పోయిట్రీ బిగిన్స్ ఇన్ మెటాఫర్ ఇన్ ట్రివియల్ మెటాఫర్స్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ అనే కవి చెప్పినట్లు కవిత్వంలో కొత్తదనం ఉండాలి. మెటాఫర్లు, సిమైళ్ళు, సరికొత్త పదబంధాలతో కవితలు అందంగా కనిపించాలి. పాత పదబంధాలు, అరిగిపోయిన మెటాఫర్లు ఎవరికీ అర్థం కాని భాష ఇవాళ వచన కవిత్వానికి పనికిరాదు. కవిత్వం తాజాగా ఉండాలి. భావాలు పుటం పెట్టిన బంగారంలా మెరవాలి. వస్తు వైవిధ్యం ఉండాలి. ఇవన్నీ గాదంశెట్టి శ్రీనివాసులు, కనమర్లపూడి సావిత్రి రాసిన సంకల్పం నీదై అన్న కవితా సంపుటిలో మనం చూడవచ్చు. కవిత్వం ఆత్మకళ అన్న శేషేంద్ర మాటను నిజం చేశాడు గాదంశెట్టి శ్రీనివాసులు. ప్రతి కవితను సూక్ష్మ దృష్టితో చదివాను. అద్భుతం అనిపించింది. వస్తు వైవిధ్యం చూసి విస్తుపోయాను. సెల్ ఫోన్, గ్యాస్ సుందరి, కవాతు చేసే కెమెరా ఇలాంటి వస్తువులపై ఎవరైనా కవిత్వం రాస్తే అందులో శిల్ప సౌందర్యం ఏముంటుంది అనుకుంటారు. కానీ ఈ కవి అద్భుత శిల్ప నైపుణ్యంతో పాటు అందమైన వచన కవిత్వ భాషను ఉపయోగించి కవితలు శిల్పీకరించాడు. ఈ కవి కవితలు చదివాక 1990 నోబెల్ గ్రహీత ఒక్టావియా పాజ్ కవిత్వం గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కవిత్వం పేజీ మీద కళ్ళను వెదజల్లుతుంది, కళ్ళల్లో పదాల్ని వెదజల్లుతుంది. కళ్ళు మాట్లాడతాయి, పదాలు చూస్తాయి, చూపులు ఆలోచిస్తాయి. శ్రీనివాసులు చూపులు ప్రతి వస్తువు గురించి విభిన్న కోణాల్లో ఆలోచిస్తాయి. అందుకే ఇంట్లోని ఆట వీధిలోకి మారగానే పక్షులు వాలినట్టు నా చుట్టూ స్నేహితులే అనగలిగాడు. స్నేహితులను పక్షులుగా భావించటం కొత్త ఊహ. వీధిలోకి మారగానే ఆ పక్షులు చుట్టూ చేరటం అన్న ఒక దృశ్యం పాజ్ అన్నట్టు కళ్ళు మాట్లాడతాయి అన్నట్టుంది. ఈ కవి హృదయమంతా మానవత్వమే, ప్రేమతత్వమే. అందుకే తన ఫీలింగ్స్ తనకు తెలియకుండానే చక్కని కవిత్వమై గుండె నుండి ఎగసిపడుతుంది. పూచే ప్రతి పువ్వును పరిశీలనగా చూస్తే వేద విజ్ఞానం బోధపడుతుంది. ఎంత గొప్ప తాత్వికత! కవిత్వం పేజీ మీద కళ్ళను వెదజల్లుతుంది అంటే ఇదేనేమో. కళ్ళు పూచే ప్రతి పువ్వును పరిశీలనగా చూస్తే గాని వేద విజ్ఞానం బోధపడదు అనడంలో అర్థం కూడా ఇదే. చూడటమే కాదు, ప్రకృతిలో లీనమైపోవటం, తాదాత్యం చెందడం, అనుభూతించటం, పారవస్యం చెందటం గొప్ప కవుల లక్షణం. ఆ లక్షణాలు ఈ కవిలో పుష్కలంగా ఉన్నాయి. మన కంటికి కనిపించే సాధారణ దృశ్యాల్లో ఈ కవి అసాధారణ సౌందర్యాన్ని దర్శిస్తాడు. వేద విజ్ఞానంలో ఆర్ష ఋషులు మొదట ప్రకృతిని ఎంతగానో పరిశీలించారు. తాము దర్శించిన దృశ్యాలను గానం చేశారు. నా ఋషి కురుతే కావ్యం అన్నది అందుకే. ఈ కవిలో ఋషితత్వం, శిశుతత్వం రెండూ ఉన్నాయి. లేకపోతే
తరగతి గది 10కే తామర పువ్వుల కొలనవుతుంది. రాత్రి 7కే ఆ గురువుల ఇండ్లు కలువ పూలు సరస్సులవుతాయి అంటూ ఎంత అద్భుతంగా చెప్పారు. ఉదయం 10కి తామర పువ్వుల కొలనవుతుంది, రాత్రి 7కి కలువ పూల సరస్సులవుతాయి అనటంలో ఎంతో ఔచిత్యం ఉంది. తరగతి గదిలో గురువు సూర్యుడు, తామర పువ్వులకు అతడే వెలుగు. విద్యార్థుల కళ్ళు హృదయాలు ఇచ్చుకుంటాయి. అలాంటి ఉత్తమ గురువుల ఇల్లు రాత్రికి కలువ పూల సరస్సులవుతాయి అంటే చంద్రుడి లాంటి ఆనందమేదో వారి ఇళ్లలోని వారినంతా కలువ పూల సరస్సులాగా మార్చివేసి ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రకృతి ప్రతీకలను నేటి దృశ్యాలకు మెటపరైజ్ చేసి కొత్తగా చెప్పడంలోనే ఈ కవి ఔచిత్యం కనిపిస్తుంది. అందుకే క్షేమేంద్రుడు ఔచిత్యం గురించి అంతగా చర్చించారు. బాగా సంస్కృతం చదువుకున్న శ్రీనివాసులు పాత మెటాఫర్లనే కొత్త డిక్షన్లో వారు మన భారతీయ అలంకారికత గొప్పదనాన్ని చాలా కవితల్లో పరోక్షంగా వర్ణింపజేశారు. ఈ కవి అభివ్యక్తి నవ్యాతీనవ్యం, ఎక్స్ప్రెషన్ స్టైల్ అద్భుతం. ఉపాధ్యాయులు ఉత్సాహం సూదిమందుల విద్యార్థుల నరాల్లో సర్రున పాకుతూ ఉంటుంది అనడం ఎంత గొప్పగా ఉందో అంత కొత్తగానూ ఉంది. ఇక్కడ సగం అపోస్ట్రఫీ కవితా నిర్మాణం జరిగింది. ఉత్సాహం సర్రున పాకడం, ఈ రెండూ కనిపించని అనుభూతులు, వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులు సూదిమందు నరాల్లో లాంటి కాంక్రీట్ నౌన్స్తో సమ్మిళితం చేసి ఒక గొప్ప ఫీలింగ్స్ను తీసుకురావడం జాన్ డామ్, బిల్లీ కాలిన్స్, డబ్ల్యూఎస్ మెర్యూన్ లాంటి పాశ్చాత్య సృజనకారుల వే ఆఫ్ పొయిటిక్ డెనిసెస్ లా కనిపిస్తుంది. ఎందుకంటే అపాస్ట్రఫీ అన్నది ఒక గొప్ప ఫీలింగ్స్ను తేవటానికి ఉపయోగించే కవితా నిర్మాణం. ఇక్కడ ఉపాధ్యాయుల ఉత్సాహం అన్న ఫీలింగ్ అలాంటిది. సూదిమందుల అనడం కవి గొప్పతనం. సర్రున పాకుతూ అనడం ఫ్రాన్స్ కవుల లోకల్ డైలెక్ట్ ఎక్స్ప్రెషన్లా ఉంది. ఇలాంటి కవితలు ఈ సంపుటిలో ఎన్నో ఉన్నాయి. వాటిని చదువుతుంటే ఈ కవి విశ్వకవిలా అనిపిస్తాడు. బాగా అధ్యయనశీలమే కాదు, శీలమున్న హృదయం పలికిన అమృత వాక్కుల్లా కొన్ని కవితా పాదాలు కనిపించాయి. కరెంట్ బల్బు ముసురేసిన మబ్బుల్లోని సూర్యుడు, దేహం నిండా కరెన్సీ కాగితాలే దర్శనమిస్తున్నాయి. ఇలా ఈ కవి భావుకత శిల్పంలో, అభివ్యక్తిలో నవ్యత, స్పష్టత, గాఢానుభూతి కవిత్వంలో సాంద్రతకు కారకాలుగా పేర్కొనవచ్చు. ఇక వస్తువును ఎంతవరకు కవిత్వం చేయాలో అంతకు మించి కవిత్వం కోసం తప్పించారు శ్రీనివాసులు. శ్వేతవస్త్రాన్ని నాగుపాముల తలకు చుట్టి నడుమొంచి విత్తు నాటుతుంటే భూమిని ముద్దాడే చంద్రునిలా అతడుంటాడు అంటూ రైతును ఇంతకంటే గొప్పగా ఎవరు వర్ణించగలరు? శ్వేతవస్త్రాన్ని నాగుపాములా చుట్టడం, ఇక్కడే కవిత్వం పుట్టింది. ఊరకే చుట్టడం కాదు, సిమైల్ పడాలి. అది నాగుపాములా లేకపోతే ఇది మెటాఫర్ అవుతుంది. నడుమొంచి ఒక భంగిమ, విత్తు నాటడం ఒక దృశ్యం. భూమిని ముద్దాడే చంద్రుడు అద్భుత మెటాఫర్. కళ్ళు ముందు బొమ్మ కట్టించాడు. ఎంత గొప్ప ఇమాజినరీ! సిమైల్ ప్లస్ మెటాఫర్ను మిక్స్ చేయడంలో ఎంత నేర్పరితనం ప్రయోగించాడు. భుజాన సిలువను మోస్తున్న క్రీస్తులా అని ఏ నగ్నమునిలా అని ఉంటే ఇంత గొప్ప కవి అయ్యుండేది కాదు. ఇంత హైపర్బుల్ కాదేమో. కవిత్వం రాయడానికైనా ఆస్వాదించడానికైనా గొప్ప హృదయ సంస్కారం ఉండాలి. ఈ కవిలో గొప్ప కవితా సంస్కారం ఉంది. మానవతా పరిమళం ఉంది. మానవ సంబంధాలపై ఎడతెగని మమకారం ఉంది. మాతృమూర్తిపై అవ్యాజమైన ప్రేమ ఉంది. శ్రీనివాసులు వాళ్ళ అమ్మ గురించి ఎంత గొప్ప జ్ఞాపకమై కరిగిపోయారో చూడండి. చేతి కష్టం నా చదువుకై వెచ్చిస్తూ అగ్నిగోళమైన పచ్చడి ముద్ద
అమ్మ అమాంతంగా మింగేసేది. ఇది తీవ్ర భావోద్వేగం, అభివ్యక్తి, ఉక్తి వైచిత్రం, గుండెల్ని పిండేసే దృశ్య శకలం, కృతజ్ఞతకు పతాక సన్నివేశం, ఆశ్చర్యానుభూతుల ఉద్విగ్న కవితా జ్వలనం. ప్రతి కవికి ఇలాంటి అమ్మలుంటారు, కానీ గుర్తించరు. తల్లి చదువుకై అగ్నిగోళమైన ముద్దను మింగడం అంటే తల్లి త్యాగం ఎంత గొప్పదో ఈ కవి మహాద్భుతంగా కొత్త ఉపమతో ఉద్వేగంతో చెప్పడం అభినందనీయం. ఈ కవిత మనల్ని కదిలిస్తుంది, హృదయాలను కరిగిస్తుంది, మనసును ద్రవింపజేస్తుంది. కనురెప్పల నిండా అమ్మ రూపం అశ్రుజల సజీవ చిత్రపటమై నిలుస్తుంది. కదిలించేది కవిత్వం అంతేకాదు, కన్నీళ్లు తెప్పించేది కూడా కవిత్వమే. అందుకేనేమో ఎన్ గోపి అమ్మకు అమ్మవై పుడితే కానీ అమ్మ రుణం తీర్చుకోలేవు అన్నారు. బాధ, కరుణ, ఆవేశం అభ్యుదయం వైపు పరుగులు తీస్తాయి. ఈ కవి వ్యక్తిగతమైన ప్రేమలు, అనుభూతులు చాలా సందర్భాల్లో సామాజిక నిష్టంగా కనిపిస్తాయి. పిల్లి వంటి పల్లె పులిగా గాండ్రించింది. జనం నదిలా కెరటమై ఎగిరి పిడికిలా పోటెత్తారు. పై కవిత తిరుగుబాటును చిత్రించింది. సమన్యాయం, సమధర్మం, యుగధర్మం కావాలన్నది కవి ఆకాంక్ష. ఇక ఈ కవిత పాఠశాలల్లో విద్యార్థులను బోధించే విద్యా విధానం నచ్చదు. అందుకే పాఠాలను పాటలతో బోధించాలంటాడు. పాటలో అక్కడ ఊయలలే నడకలు నేర్చుకుంటాయి. ఈనాటి ఈ వింత ప్రపంచం తరగతి గదిలోనే పురుడు పోసుకుంటుంది అంటాడు. బోధన హింస కాకుండా పాటలతో ఉన్నప్పుడు అక్కడ ఊయలలే నడకలు నేర్చుకుంటాయి అన్న కవితాపాదం ఎంత బాగుంది. ఊయలలు నడకలు నేర్చుకుంటాయనడమే మంచి కవితాపాదం. పాఠశాల పూదోట వంటిది. విద్యార్థులు ఎదుగుతున్న మొక్కలు, ఉపాధ్యాయుడు తోటమాలి అంటూ ప్రోబెల్ చెప్పింది. ఆటల పాటలతో చదువు కొనసాగాలని మాంటిస్సోరీ చెప్పింది. శ్రీనివాసులు చెప్పింది ఒక్కటే. అంతేకాదు 1964-66 కొఠారి కమిషన్లో తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందని చెప్పిన విషయాన్నే ఈ కవి ఈ వింత ప్రపంచం తరగతిలోనే పురుడు పోసుకుందని అంటూ ముగింపునిచ్చాడు. ఇలా ఈ సంపుటిలో ప్రతి కవితను విశ్లేషించుకుంటూ పోతే ఒక పెద్ద వ్యాసమే అవుతుంది. ఈ కవితా నిర్మాణం కొత్తగా ఉంది. భావుకథ అద్భుతం. హృదయం రాసిన కవిత్వం ఇది. అంతేకాదు వెలుతురు కత్తి, చాకిరి పిట్ట, నీటి ఋతువు, పొగదున్న, వెలుతర పువ్వు, బడిచెట్టు బామ్మ లాంటి అరుదైన పదబంధాలను ఉపయోగించడం ఈ కవి ప్రతిభకు, సృజనాత్మకతకు నిదర్శనం. ఎంత మంచి హృదయం ఉంటే సామాన్యులపై, సామాన్య వస్తువులపై అలవిగానే ప్రేమ ఉంటే దర్జీ బతుకులు, గ్యాస్ సుందరి, సెల్ ఫోన్, యువర్ అటెన్షన్ ప్లీజ్ లాంటి మంచి కవితలు రాస్తాడు చెప్పండి. మరో ముఖ్య విషయం, ఈ కవిలో అపారమైన కృతజ్ఞతాభావం, అంతులేని ప్రేమ ఉంది. అందుకే తన కవితా సంపుటి రచనలో సగభాగం తన భార్య సావిత్రి అంటూ ఆమె పేరును చేర్చి తన కృతజ్ఞత చాటుకున్నాడు. ఇలాంటి మంచి కవికి అలాంటి మంచి భార్య దొరకడం అదృష్టం. భవిష్యత్తులో శ్రీనివాసులు గొప్ప కవిగా శిఖరాగ్రాలు చేరుకోవాలని తొలి సంపుటిలోనే నా మనసును చూరగొన్న ఈ కవిని మనసారా అభినందిస్తున్నాను. మరి నాకు నచ్చిన ముందు మాట మీరు కూడా విన్నారు కదూ. మీ నమస్సులతో మీ గాదంశెట్టి సంకల్ప్.